దూతా మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ఈరోజు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అతి త్వరలో మన ముందుకు లేడీ ఓరియంటెడ్ మూవీతోటి ఇటు హీరో గాను, హీరోయిన్ గాను, అలాగే ప్రొడ్యూసర్ గాను ఎంతో ధైర్యం చేసి హతవీధి మూవీతోని పెద్ద స్క్రీన్లోకి రాబోతున్నారు. ఆవిడ పేరే లల్లీ మధుమిత మన ముందు ఉన్నారు. హలో అండి. హలో అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. ఫస్ట్ అయితే హతవీధి మూవీ గురించి ధైర్యం చేశారు. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మీ ప్రాపర్ ఎక్కడ? నా ప్రాపర్ వైజాగ్ అండి. ఓకే. నేను వైజాగ్ నుంచి వచ్చాను. సో ఎక్కడ వైజాగ్లో ప్రాపర్ విలేజా లేకపోతే? సీతమ్మధార. సీతమ్మధార. సూపర్ సిటీ. ఓకే. అంటే బ్యాక్గ్రౌండ్ ఏమన్నా, ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా? లేదండి, నాకు ఎటువంటి ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేదు. అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఏ సపోర్టు లేదు. ఓకే. ఏం చదువుకున్నారండి? డిగ్రీ కంప్లీట్ చేశాను. ఎక్కడ చేశారు? వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో. ఓకే. అంటే ఏం చదువుకున్నారు? ఎడ్యుకేషన్? బీకామ్ కంప్లీట్. సో బీకామ్ చదివి ఇండస్ట్రీకి రావాలని ఎందుకు అనిపించింది మీకు? అంటే నా చైల్డ్హుడ్ నుంచి కూడా నాకు యాక్టింగ్ అన్నా, డాన్సింగ్ అన్నా కూడా చాలా ఇంట్రెస్ట్. ఓకే. సో ఆ ఇంట్రెస్ట్తోనే డాన్స్ నేర్చుకున్నాను. ఓకే. రాకేష్ మాస్టర్ గురువు గారి దగ్గర. మేము కూడా రాకేష్ మాస్టర్ దగ్గర మీరు కొరియోగ్రాఫర్గా వర్క్ చేశారని. అవునండి. సో ఎప్పుడు ఏ ఇయర్ వర్క్ చేశారు రాకేష్ మాస్టర్ తోటి? అది ఇయర్ అంతా ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. 10 years బ్యాక్ మేబీ. ఓకే. ఎస్. అంటే ఎలా ఉండేది రాకేష్ మాస్టర్ గారితో మీ బాండింగ్? అంటే మంచిగా చూసుకునేవాళ్ళు? చాలా మంచిగా చూసుకునేవారు. అంటే స్టూడెంట్కి ఏ రకంగా డాన్స్ నేర్పితే వాళ్ళు ఎట్లా ఈజీగా స్టెప్స్ అనేది బిల్డ్ చేసుకోగలరు అనేది చాలా ఈజీగా నేర్పించారు. రాకేష్ మాస్టర్ అంటే ఒక సైకో అంటారు జనాలు బయట పబ్లిక్. ఆయన కోపం అలాంటిది. ఆయన కోపము ఉండొచ్చు కానీ స్టూడెంట్ దగ్గర ఎప్పుడు చూపించలేదండి. స్టూడెంట్స్ ఉన్న దగ్గర ఎప్పుడు కూడా పిల్లలకి ఏది నేర్పిస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది, ఎప్పుడు కూడా కొత్త కొత్త స్టెప్స్ నేర్పిస్తూ, ఒకవేళ ఎంత అంటే స్టెప్స్ రాలేకపోయినా కూడా చాలా నెమ్మదంగానే చెప్పేవారు. కోపడ్డం కానీ అలా ఏం లేదండి. మీ దగ్గర అయితే మంచిగా ఉంటాడు గురువుగా. గురువుగా తన బాధ్యత నెరవేర్చేవారు రాకేష్ మాస్టర్. అవునండి. ఏ ఇయర్లోకి వచ్చారు ఇండస్ట్రీకి మీరు? ఇయర్ అంతా ఎగ్జాక్ట్గా గుర్తులేదు. మేబీ 2000 సంథింగ్ 2005. 2005లోనే హైదరాబాద్కి వచ్చేసారు. రావడంతో ఇక్కడ ఇండస్ట్రీలో ఎదుగుతానని, ఇండస్ట్రీలో మనకంటూ ఒక పేరు నిరూపించుకోవాలని అప్పుడే కాన్ఫిడెన్స్ ఉండే కదా. అప్పుడు ఎలా ఉండేది ఇండస్ట్రీ? అప్పుడు ఇండస్ట్రీ అంటే నాకు అంతగా ఇండస్ట్రీ గురించి ఏం తెలియదండి, కొత్తగా వచ్చాను. నాకు డాన్స్ ఇంట్రెస్ట్ అని అంటే ఎవరి దగ్గర నేర్చుకోవాలి, అంటే ఎంత పెద్ద డాన్స్ మాస్టర్ దగ్గర నేర్చుకుంటే మనం ఏ లెవెల్కి వెళ్తాం అనేది నేను చూసుకున్నాను. సో వెళ్ళడంతోనే నేను రాకేష్ మాస్టర్ దగ్గరికి ఫస్ట్ వెళ్ళి డాన్స్ అనేది నేర్చుకుంటాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది అని అంటే వెంటనే నువ్వు హైట్ ఉన్నావమ్మా, బాగుంటుంది డాన్సర్గా అనేది, మంచి స్టెప్స్ అవి మీకు బాగుంటాయని చెప్పి నేర్పించారు. ఇండస్ట్రీ అంటేనే పేరెంట్స్ అంత ఈజీగా ఒప్పుకోరు. ఈ సినిమాలు మనకెందుకమ్మా, శుభ్రంగా చదువుకొని ఏదో చిన్న చితక ఉద్యోగం చేసుకొని పెళ్లి చేసుకుంటే అయిపోయేది. పేరెంట్స్ భయపడుతుంటారు ఇండస్ట్రీకి. ఆడపిల్ల ముఖ్యంగా, అందులో ఆడవాళ్ళు వెళ్తున్నారు అంటే పేరెంట్స్ అంత ఈజీగా ఒప్పుకోరు. మీ పేరెంట్స్ని మీరు ఎలా కన్విన్స్ చేశారు, లేకపోతే వాళ్ళని కాదనుకొని మీరు వచ్చారా? యాక్చువల్లీ నేను అప్పుడు ఇండస్ట్రీకి డాన్స్గా నేర్చుకోవడానికి వచ్చినప్పుడు మా మదర్ నాకు సపోర్ట్ ఉండారు. ఓకే. మదర్ సపోర్ట్ ఉంది. మదర్ సపోర్ట్ ఉందండి. సో నేను ఏం చేస్తానన్నా తను నాకు సపోర్ట్ చేసేవారు. అంటే నాకు యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయని, డాన్స్ అది ఇంట్రెస్ట్ ఉంది బాగా అని చెప్పేసి నేను అడిగితే కాదనకుండా తను నన్ను దగ్గరుండి ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి డాన్స్ నేర్పించడం. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఈవెన్ డాన్స్ క్లాస్కి వచ్చినా కూడా తను నా పక్కనే ఉంటూ కూడా నాకు కేర్ తీసుకుంటూ డాన్స్ సపోర్టివ్గా మీ చుట్టూనే ఉంటారు అన్నమాట. నా చుట్టూనే ఉన్నారు. మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? మమ్మీ హౌస్ వైఫ్, డాడీ ఆర్టీసీ డ్రైవర్. బ్రదర్ సిస్టర్స్? ఒక బ్రదర్, వన్ సిస్టర్ ఉన్నారు. బ్రదర్ ఏం చేస్తున్నారు? బ్రదర్కి యాక్చువల్లీ వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఓకే. అంటే ఓన్ బిజినెస్? ఓన్ బిజినెస్. ఓకే. వైజాగ్లోనే అవి రన్ చేసుకుంటుంటారు. సో హైదరాబాద్ అడుగుపెట్టారు, హైదరాబాద్లో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అంటే రాకేష్ మాస్టర్ కాకుండా ఇక్కడ సినిమాలు ఏమైనా వర్క్ చేశారు మీరు?
సినిమాలో అంటే అప్పుడు డాన్స్ నేర్చుకున్నప్పుడు సినిమాలోకి వెళ్ళాలి అంటే భయపడేదాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ అమ్మ నువ్వు నేర్చుకున్నది చూపిస్తేనే కదా నీకు ఆ ఫియర్ అనేది పోతుంది, ఓకే. సో డేట్ చేసి వెళ్ళు అని చెప్పి నాకు రాకేష్ మాస్టర్ అనే చెప్పారు. ప్లీజ్ సబ్స్క్రైబల్ దూతా మీడియా. దూతా మీడియాని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అందరూ చూడండి, దాంట్లో కామెంట్స్ చేయండి. For more updates, please subscribe Duta Media.